హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సైజ్ 3.3లోని థర్డ్ బిట్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా కామా బీటా ఆర్ గివెన్ ఇన్ ఈచ్ కేస్. అంటే ఇక్కడ మనని క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేటివి ఒకటి ఆల్ఫా ఇంకొకటి బీటా. మనకు సెకండ్ బిట్లో ఏమైందంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏ విధంగా ఇచ్చారంటే ఒకటి సమ్ ఆఫ్ ద రూట్స్ అని ఇచ్చారు. అంటే ఒకటి ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చారు, ఇంకోటి ఏమో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఇచ్చారు, ఆల్ఫా బీటా అని ఇచ్చారు సెకండ్ బిట్ లో. కానీ ఇప్పుడు ప్రస్తుతం థర్డ్ బిట్ లో ఏంటంటే ఈ రెండు వాల్యూస్ ఏంటంటే 2, -1 ఏంటంటే ఆల్ఫా బీటా. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, సో ఫస్ట్ వన్ గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే 2, -1. సో ఆల్ఫా ఈక్వల్ టు 2, బీటా ఈక్వల్ టు -1. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీటి యొక్క సమ్ చేద్దాము. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 2 ప్లస్ ఆఫ్ -1 ఈక్వల్ టు 2 - 1 ఈక్వల్ టు 1. ఆల్ఫా బీటా వీటి యొక్క ప్రోడక్ట్ చేస్తే 2 × -1 ఈక్వల్ టు -2. ఓకే, ఇప్పుడు మనకు సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది. ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేద్దాము. టు ఫైండ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంటే 1 × x. ఓకే, డన్. ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే ఇక్కడ -2 ఈక్వల్ టు 0. x² - x -2 ఈక్వల్ టు 0. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సెకండ్ ప్రాబ్లం √3, -√3. సో ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు √3, బీటా ఈక్వల్ టు -√3. సో సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా రూట్స్ యొక్క సమ్ ఎంత అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే √3 ప్లస్ ఆఫ్ -√3 ప్లస్ ఇంటూ మైనస్ అంటే √3 -√3 ఏమవుతుందంటే +√3 -√3 క్యాన్సిల్ 0. ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు √3 × -√3 ఏమవుతుందంటే √3 × √3 3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3. ఓకే, సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పాలినామియల్ ఈక్వేషన్ కోసం ఏంటంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏంటంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ అంటే 0 × x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ -3 ఈక్వల్ టు 0. x² 0 × x 0నే -3 ఈక్వల్ టు 0. ఓకే, డన్. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. 1/4, -1. సో గివెన్ ఆల్ఫా వాల్యూ ఏమో 1/4, బీటా ఏమో -1. సో ఇక్కడ సమ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే 1/4 ప్లస్ ఆఫ్ -1 ఈక్వల్ టు 1/4 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 - 4/4 అంటే 1 - 4 -3/4. ఏంటి సమ్ చేసి ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ఎంత అంటే 1/4 × -1 ఈక్వల్ టు -1/4. ఓకే, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే x² - ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా
ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంటే -3/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే -1/4 ఈక్వల్ టు 0. ఇక్కడ కామన్ గా డినామినేటర్ లో 4 ఉంది. సో 4 ని ఎల్సిఎం తీసుకుంటున్నా. 4x స్క్వేర్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ ఇంటూ మైనస్ -1 ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్ లో 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎల్సిఎం 4 చేసిన. సో ఈ 4 ని రైట్ సైడ్ పంపించేస్తున్నా. 4x స్క్వేర్ ప్లస్ 3x -1 ఈక్వల్ టు 0. ఓకే, థర్డ్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం. గివెన్ that alpha equal to 1/2, beta equal to 3/2. So alpha plus beta equal to 1/2 plus 3/2. ఎంత అంటే డినామినేటర్ కామన్ గా 2 ఉంది. 1 plus 3 equal to 4/2. 2 1s are 2 2s are. Okay, alpha beta equal to 1/2 into 3/2 equal to 1 into 3 3/2 2s are 4. ఓకే, డన్. ఇప్పుడు సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అంటే 2x 2 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే 3/4 ఈక్వల్ టు 0. ఇక్కడ కామన్ గా ఇక్కడ ఓన్లీ డినామినేటర్ లో 4 ఉంది కాబట్టి ఇప్పుడు 4 మొత్తానికి ఎల్సిఎం తీస్తున్నా. 4x స్క్వేర్ ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి మైనస్ 4 2s are 8x ప్లస్ 3 ఈక్వల్ టు 0. 4x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 3 ఈక్వల్ టు ఈ 4 ని రైట్ సైడ్ పంపించేసిన ఈక్వల్ టు 0. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.